ఎంన్యూస్ కి స్వాగతం. 1000 మందికి సరిపోయేలా సరికొత్త హంగులు, ఆధునిక వసతులతో 300 మందికి సరిపోయేలా ఫంక్షన్ హాల్, సుమారు 200 మందికి సరిపోయే డైనింగ్ హాల్, సెంట్రల్ ఏసీతో పాటు పార్కింగ్ సదుపాయంతో ఈ రోజు నూతనంగా మండపేట బూరుగుకుంట పార్క్ ఉత్తరం వైపున శ్రీవత్స కన్వెన్షన్ హాల్ ను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, పుర ప్రముఖుల సమక్షంలో పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. మండపేట పట్టణంలో సరికొత్త హంగులతో పసల కొండల మల్లిపూడి శ్రీనివాస్, మల్లిపూడి అమర్నాథ్ నిర్వహణలో బూరుగుకుంట పార్క్ ఉత్తరం వైపున సుందరంగా తయారైన శ్రీ వత్స కన్వెన్షన్ హాల్ ను ఈ రోజు పండితుల వేద మంత్రోచ్చరణ మధ్య అట్టహాసంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గడి సత్యవతి, రాంబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కళ్లకూరి గొల్లబాబు, ప్రముఖ వ్యాపారవేత్త కొనగళ్ల సత్తిపండు, పుర ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఆధునిక వస్తువులతో ఎంతో సుందరంగా తయారైన ఈ కళ్యాణ మండపంలో వివాహాది శుభకార్యాలకు సుమారు 1000 మందికి సరిపడా అన్ని వసతులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. 300 మంది కూర్చునేలా కళ్యాణ మండపం హాలు, సుమారు 200 మంది కూర్చుని విందు చేసే విధంగా డైనింగ్ హాలు, సుందరమైన విద్యుత్ దీపాలు, సెంట్రల్ ఏసీ, కిచెన్, అలాగే పార్కింగ్ సదుపాయాలు తమ మండపంలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. తమ నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పుర ప్రముఖులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.